మేడం నమస్తే మేడం. నమస్తే అండి. సెంటర్లో ఈ పార్టీ గెలుస్తుందంటారు మేడం? మాకు బీజేపీ కావాలని చూస్తున్నామండి. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఆయన కొన్ని పనులు మస్తు చేసిండు. మళ్ళీ ఈ వీళ్ళు వాళ్ళు మమ్మల్ని ఎంత వ్యతిరేకించినా సరే కానీ మేమైతే ఏమి ఇది చేసుకుంటలేము. మాకు మోడీ కావాలనే చాలా ఇది చేస్తున్నాము. ఆయన గురించి కొంచెం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కానీ ఎదుర్కొని తిరుగుతున్నాం మేము ఆయన గురించి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి వస్తే ఈటల రాజేంద్ర గారు బరిలో ఉన్నారు. వారిపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇక ఆయన కూడా కొన్ని పనులు చేసిండు కదండి, కొన్ని పనులు చేసిండు. ఆయన కూడా మాకు మద్దతు ఇస్తుండు కాబట్టి ఆయన కావాలని కోరుకుంటున్నాం మేము. బీజేపీకి ఉన్న బలాలు ఏంటి? ఇక ఉన్న బలాలంటే అందరి పేదలను గరీబులను అందరినీ చూస్తున్నాడు కదా, దాని గురించి మేము అందరము పాటుపడుతున్నామండి. ఒకప్పుడు ఇదే మోడీని తిట్టిన ఈటల ఇప్పుడు పొగుడుతుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? అంటే ఆయన కొన్ని మంచి పనులు చేసిండు కాబట్టి ఆయనకు అది కూడా ప్రేమ అనేది కలిగింది ఆయన కూడా. అంటే నేను చేసిన కొన్ని తెలంగాణ అప్పుడు ఎట్లా ఉద్యమంలో నేను ఎట్లా జరిగినో అదే భావకంగా మోడీ జరుగుతుండు కాబట్టి ఆయనకు అవగాహన కలిగి వచ్చేసిండు. మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర ప్రచారంపై మీరు ఏమంటారు? ప్రచారంపై అంటే ఇంక అన్నీ మంచిగా చేస్తుండు కాబట్టి ఆయన తిరుగుతుంటే ఆయన అప్పటి మనుషులందరూ ఆయన చేసిన పనుల గురించి ఆయన అభిప్రాయంతో అందరు త్వరపడుతున్నారు. అందరూ అదే మంచి 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 మాటలు చెప్తున్నారు కాబట్టి మేము కూడా ఆయన గురించి చేసుకుంటున్నాం. నమస్తే అండి. కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటల రాజేంద్ర గారు పోటీ చేస్తున్నారు. గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తారండి, ఖచ్చితంగా గెలుస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళండి మీరు, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా ఈటల నాకు మద్దతుగానే ఉంటారు. అంటే ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అట్లా ఏం లేకుండా ప్రతి ఒక్క మతం వాళ్ళు కూడా ఈరోజు ఈటల అన్నకి సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమండి. మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్రపై ప్రచారం జోరు ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రతి గల్లీలో కూడా అంటే మనం ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈటలన్న గెలవాలి, ఆయనకే మేము ఓటేస్తాము, బీజేపీకి ఓటేస్తాము అని చెప్తున్నారండి. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన బీఆర్ఎస్కి అభ్యర్థిగా పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ఎక్కడుందండి? బీఆర్ఎస్ కనిపిస్తుందా మీకు తెలంగాణలో? బీఆర్ఎస్ ఆల్రెడీ అది చచ్చిపోయిన పాము అంటే, చచ్చిపోయిన పాముని మనం ఏం చేయలేము. ఇప్పుడు పోటీ అంటే కాంగ్రెస్కి బీజేపీకే ఉంది, నేషనల్ పార్టీస్కే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎక్కడ కూడా గెలవదండి. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా మేడం? ప్రభుత్వం కాంగ్రెస్ ఉందండి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా? పింఛన్ 4000 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. 100 రోజులల్లా ప్రతి ఒక్కరికి నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తా అని చెప్పిండు కదా, నెరవేరుస్తుండ అండి? నెరవేర్చలేదు. మరి అట్లాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చేయలేని పనులు నాకు కాంగ్రెస్లో అంటే అక్కడ దేశంలో రాహుల్ గాంధీ గెలిస్తేనే ఇవి పథకాలు అమలు చేస్తా అంటే ప్రభుత్వం ఏ విధంగా నమ్ముతుందండి? వాళ్ళని నమ్ముతుందా? నమ్మి ఓటేస్తుందా? ఆల్రెడీ ఒకసారి నమ్మి ఓటేసి మోసపోయారండి ప్రభుత్వం, ప్రజలు. ఈ ప్రభుత్వం చేతిలో ఇలాంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కి ఓటమి తప్పదు. ఖచ్చితంగా ఈటలన్న గారే గెలుస్తారు. మోడీ ఆశీస్సులు ఖచ్చితంగా ఉన్నాయండి. మోడీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు దేశం మొత్తం కూడా బాగుపడుతుంది. ఎక్కడ కూడా అల్లర్లు కానీ అలాంటివి ఏమీ జరగట్లేదు. మోదీ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుందండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.